అంత కష్టపడుతూ హోటల్ తిండి తినాల్సిన అవసరమేముంది? ఎప్పుడు వచ్చి సావిత్రి నేను భోంచేస్తానంటే వండి పెట్టినా చెప్పండి. జస్ట్ మిస్. ఫోన్లో నీ ఫోటోని సావిత్రి చూసేది. అందుకే ఊర్మిళ కోసం నేనే వెళ్తాను. మీకేదైనా జరిగితే? నీకేం కాలేదన్న తృప్తి ఉంటుందిగా. నువ్వు సత్య బాగుండాలి సావిత్రి. అందుకు అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. ఏంటండి ఆ మాటలు? నిజం సావిత్రి. ఈ జీవితం నీది అనుకున్నాను. నీది కాలేని జీవితం నీకిలా ఉపయోగపడినా నాకు చాలా సంతోషమే. నీకోసం నేను ముంబై వెళ్తున్నాను. ఊర్మిళని తీసుకొచ్చే ప్రయత్నంలో నాకేదైనా జరిగితే మాట తప్పినందుకు క్షమించు. ఫ్రెండ్గా నన్ను గుర్తుంచుకో చాలు. ప్లీజ్ అలా మాట్లాడకండి. మీకేం కాదు. మీ మంచి మనసే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. మంచి మనసుతో మీరు చేసే ఈ ప్రయత్నం నన్ను నా భర్తని ఖచ్చితంగా ఒకటి చేస్తుంది. నీ నమ్మకం గెలవాలి సావిత్రి. నీకు మళ్ళీ కనిపించేది ఆ ఊర్మిళతోనే. వస్తాను. ఊర్మిళ, ఊర్మిళ! ఏంటి ఫేస్ వెలిగిపోతోంది? ఆనందం ఊర్మిళ, ఆనందం. ఏ హఠాత్తుగా మనసు మార్చుకుని అర్జెంటుగా పెళ్లి చేసుకుందామందా సావిత్రి? నో, మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. సావిత్రి నన్ను నా మాటల్ని పూర్తిగా నమ్మేసింది. మోసానికి పెట్టుబడే నమ్మకం. పెట్టుబడి దొరికాక ఆలస్యం ఎందుకు? నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. అవును, ఫోటోలు తెమ్మన్నా తెచ్చావా? తెచ్చాను. ఎన్ని రోజులైందే సావిత్రి నిన్ను చూసి. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక మళ్ళీ మనం కలుసుకునే అవకాశం లేదు. నువ్వెక్కడో దుబాయ్లో ఉంటావు, నేనిక్కడ నా సత్యతో ఉంటాను. ఇలా ఫోటోలో చూసుకోవాల్సిందే. ఫోటోలు కూడా వచ్చేసాయి కాబట్టి మీరు ముంబైలో దిగేసరికి పాస్పోర్ట్ రెడీగా ఉంటుంది. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. సావిత్రితో బయలుదేరే ఏర్పాట్లు నేను చూసుకుంటాను. టైం మనకి ఫేవర్గా ఉన్నప్పుడే అన్నీ జరిగిపోవాలి. సావిత్రి నిన్ను నమ్మింది అంటే నీ టైం, ఐ మీన్ ఇండైరెక్ట్ గా నా టైం బాగున్నట్టే. సో లేట్ చేయొద్దు. ఎప్పుడు ముంబైకి ప్రయాణం? త్వరలోనే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయలుదేరుతాం. ఆల్ ద బెస్ట్. సావిత్రి అవుట్ అయితేనే నేను ఇన్నవ్వగలిగేది, అది గుర్తుంచుకో. సావిత్రి, సావిత్రి! లావణ్య, ఏంటి ఆ కంగారు? నీకేం కాలేదుగా? ఏం కాలేదే. పాపం చంద్రగారికి దెబ్బలు తగిలాయి. ఇలా జరిగిందని నువ్వు చెప్పాక నిన్ను చూసేదాకా నా మనసు ఆగలేదే. పోనీలే, పెద్ద గండ నుంచి బయటపడ్డావు. చంద్రగారుండగా నాకేమవుతుంది లావణ్య? ఏమీ కాదు. కానివ్వడు.
ఏదో ఒకసారి కాపాడినంత మాత్రాన ఏంటి అంత నమ్మకం? ఈ ఒక్క విషయంలోనే కాదే, ఎన్నో విషయాలలో చంద్రగారు నాకు హెల్ప్ చేశారు. నా గురించి నాకంటే ఆయనే ఎక్కువగా ఆలోచించారు. అలాంటి ఆయన్ని నమ్మక ఎవరిని నమ్మమంటావ్? నమ్మకం అంటే నడిపించేది. నా భర్త జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి కష్టాల్లో సుఖాల్లో తోడుంటూ పాపం చంద్రగారి కదే నన్ను నడిపిస్తున్నారు. ఈరోజు కూడా ఊర్మిళ వల్ల నాకు ప్రమాదం ఉంది కాబట్టి నన్ను వద్దని నా కోసం ఆయనే ముంబై వెళ్తానన్నారు. చంద్రగారు వెళ్ళటం ఏంటి? అదేనే ఆయన మంచితనం. నాకే ప్రమాదం జరగకూడదని ఆయనే వెళ్లి ఊర్మిళని పట్టి తీసుకొస్తానన్నారు. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నువ్వు సత్య సంతోషంగా ఉంటే చాలు అన్నారు. ఏ స్నేహితుడే స్నేహం కోసం ఇంటి త్యాగం చేస్తాడు? ఏ మనిషి జీవితంలో అయినా అలాంటి ఒక్క స్నేహితుడుంటే చాలు. నీ గురించి తను వెళ్ళటం ఏంటి? ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆయన చెప్పిన మాట. నీలాగే నాకు అనిపించింది. నా కోసం ఆయన వెళ్ళడమేంటి? అందుకే నేను ముంబై వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి, నువ్వు ముంబై వెళ్తావా? ముంబై అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? అక్కడికి వెళ్ళటం ఎంత ప్రమాదమో చెప్తే అర్థం కాలేదా నీకు? నేను ఒంటరిగా వెళ్ళటం లేదే, చంద్రగారితో కలిసే వెళ్తాను. చంద్రగారితో వెళ్ళినా నువ్వు ఒంటరిదానివేగా. నా మాట విని మీ నాన్నని తోడుగా తీసుకెళ్ళు. ఇప్పుడు నాన్నతో ఈ విషయం చెబితే ఇంకేమైనా ఉందా? నెల గడువు ఇమ్మంది ఇందుకా అని గొడవ చేస్తారు. వద్దే, నేనే వెళ్తాను. సావిత్రి, మొండిగా మాట్లాడుకో. దయచేసి నేను చెప్పేది విను. ఎక్కడో ముంబైలో ఉండి కూడా ఇక్కడ నీ మీద అటాక్ చేయించగలిగిందంటే తనకెంత పెద్ద నెట్వర్క్ ఉందో నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నువ్వు నేరుగా ముంబైకి వచ్చావని తెలిస్తే వదులుతుందా? అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకే. ఎప్పుడో ప్రేమించినందుకు చంద్రగారు నా కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదని ముంబై వెళ్తున్నారు. అలాంటిది నా మెడలో తాళి కట్టి నా బ్రతుకులో బ్రతుకై కలిసిపోయిన నా భర్తే ఆయన కోసం నేనేం చెయ్యొద్దా? చేయొద్దు అండం లేదు, ఒంటరిగా వద్దు అంటున్నాను. కనీసం పోలీసులకి చెప్పి వాళ్ళ సహాయమైనా తీసుకోవే. అవసరం లేదే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మూర్ఖంగా మాట్లాడుకో. అవతల మనుషులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో తెలిసిన తర్వాత కూడా రిస్క్ చేస్తానంటావేంటే? నా భర్త కోసం నేను రిస్క్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. అనవసరంగా ఊరులో చేస్తావే. పర్వాలేదు, ఈ విషయంలో నువ్వు కాదు కదా ఎవరు చెప్పినా వినను. మీదేం పోయిందే? అక్కడ జైల్లో బాధపడుతుంది నా భర్త. ఆయనలా జైలు పాలు చేసి ఆ ఊర్మిళ హాయిగా ముంబైలో ఉందని తెలిసి ఎలా ఊరుకోమంటావు? ఫ్రెండ్గా చెప్తున్నాను, నా మాట వింటావా వినవా? వినను. దయచేసి ఈ విషయంలో నువ్వింకేం మాట్లాడొద్దు. నేను ముంబై వెళ్తున్నాను అంతే. నీ కర్మే. నీ లైఫ్ ని నువ్వే రిస్క్ లో పడేసుకుంటున్నావు. నిదానంగా అది నీకే అర్థమవుతుంది. నువ్వు ఈ మధ్య టెన్షన్ పడ్డం బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ ఏమైంది? సావిత్రి విషయంలోనే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. తన గురించి తనకు లేని టెన్షన్ నీకెందుకు లావణ్య? అదేం చేస్తుందో దానికి అర్థం కావట్లేదండి. చాలా పెద్ద రిస్క్ చేయబోతుంది. ఊర్మిళని వెతుక్కుంటూ ముంబై వెళ్తుందంట. అదే చంద్రతో కలిసి ముంబై. అదేదో మన ఘంటసాల అయినట్టు చెప్తుంది. సరే, తన భర్తను తను అంతగా ప్రేమిస్తుంది కాబట్టి విడిపించుకోవడానికి తన బాధలు తను పడుతుంది. అందులో తప్పేముంది? ప్రేమించకూడదని నేను అంటం లేదు. ఎవరో ఒక అమ్మాయి శవాన్ని తగలపెట్టేసి తను చనిపోయినట్టు నిరూపించగలిగిందంటే
ఊర్మిళ వెనక ఎలాంటి మనుషులున్నారో అర్థం కావడం లేదా? అలాంటి వాళ్ల మధ్యకి చంద్రతో వెళ్ళటం ఎంతవరకు సేఫ్ చెప్పండి? సావిత్రి అలా చంద్రతో వెళ్ళటం నాకిష్టం లేదండి. ఫ్రెండే కదా, మరి మాట తనకే చెప్పకపోయావా? వింటేగా వెళ్లాల్సిందే అంటూ మొండిగా వాదిస్తుంది. నువ్వు చెప్పినా వినకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఊర్మిళ వెనక ఏదో చాలా పెద్ద నెట్వర్కే ఉందండి. ఎక్కడో ఉండి ఇక్కడ సావిత్రి మీద అటాక్ చేయించిన ఊర్మిళ సావిత్రి ముంబై వెళ్తే వదిలిపెడుతుందా? అది అమాయకంగా ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అదలా వెళ్ళిందంటే ప్రాణాలతో తిరిగొస్తుందన్న నమ్మకం నాకు లేదండి. ప్లీజ్ మనమే ఏదన్నా చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది? నువ్వే చెప్పు. సావిత్రి కేవలం చంద్రని నమ్ముకుని ముంబై వెళ్లటం ప్రమాదం. అంతగా తను వెళ్లాలంటే పోలీసుల హెల్ప్ తీసుకుని వాళ్ళ ఎస్కార్ట్లతో వెళ్తే బాగుంటుంది. సావిత్రికి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుందంటావు, అంతే కదా? కిరణ్ అని సైబరాబాద్ ఏసీపీ నా ఫ్రెండే. నేను తనతో మాట్లాడి నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తాను. ముందు ఆ పని చేయండి. అది నేను చూసుకుంటాను. నువ్వు స్టేషన్కి వెళ్ళి విషయం ఎస్ఐకి చెప్పు. ఈలోపు నేను తనతో మాట్లాడి ఆ స్టేషన్కి ఫోన్ చేపిస్తాను. మిగిలిన విషయాలు వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్స్ అండి. నా మనసు ఇప్పటికి కుదుటపడింది. నా మాట వినకుండా అది ముంబై వెళ్ళిపోతుందేమో అని భయపడి చచ్చాను. నీ ఫ్రెండ్కి ఏం కాదు, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. అలాగేనండి. రేపు ఉదయాన్నే స్టేషన్కి వెళ్తాను. టెన్షన్లో మొహం చూడు ఎలా అయిపోయిందో. వెళ్ళు, ఫ్రెష్ అయ్యి రాపో. అలాగే. సార్, ఇందులో నా తప్పేం లేదు. ఫ్రెండ్షిప్ అంది, సరదాగా 4 రోజులు తిరిగాము. నాలాగే అది చాలా మందితో తిరిగింది సార్. వాళ్ళలో ఎవరో కడుపు చేస్తే నన్నంటే ఎలా సార్ మీరు? ఏ విషయంలోనైనా ఆడపిల్ల అబద్ధం చెప్పిందని చెప్పు, నమ్ముతాను. మానం మర్యాద విషయాల్లో ఆడపిల్ల అబద్ధం చెప్పదురా. మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు. దేని పడితే దాన్ని చేసుకోవడానికి నేనంత పనికిమాలోలా కనిపిస్తున్నానా? దాని కులమేంది, నా కులమేంది? పక్కలో పడుకోవడానికి పనికొచ్చిన కులం పెళ్లి చేసుకోవడానికి పనికి రాదట్రా. పెళ్లి చేసుకోవడానికి పనికి రాదట్రా. కానిస్టేబుల్స్, వీడిని జీపెక్కించండి. శంకర్పల్లి దగ్గర ఖాళీ ల్యాండ్లోకి తీసుకెళ్లి గాల్లో 3 బుల్లెట్లు, మిగిలిన 3 బుల్లెట్లు వీడి బాడీలో వదలండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. సార్ వద్దు సార్, నన్ను చంపొద్దు సార్. ఆ అమ్మాయి పెళ్లికి పనికిరానప్పుడు నువ్వు బతకడానికి కూడా పనికిరావురా. కానిస్టేబుల్స్, తీసుకెళ్ళండి. సార్ 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 తనని తల్లిని చేసింది నేనే సార్. నేను పెళ్లి చేసుకుంటాను సార్. నన్ను ఎన్కౌంటర్ చేయొచ్చు సార్. నమ్మకమేముందిరా? స్టేషన్ దాటిన వెంటనే మాట మారుస్తావుగా. లేదు సార్, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను సార్. కావాలంటే పెళ్ళయ్యేంత వరకు సెల్లోనే ఉంటాను సార్. కానిస్టేబుల్స్, వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమని ఆ అమ్మాయి పేరెంట్స్ కు చెప్పండి. సార్, మిమ్మల్ని కలవడానికి ఆ మేడం గారు వచ్చారు. ఎవరు? నమస్తే సార్. రండి, కూర్చోండి. నా పేరు లావణ్య అండి. ఓ, ఏసీపీ కిరణ్ సార్ చెప్పింది మీ గురించేనా? చెప్పండి. యావజ్జీవ కారాగార శిక్ష పడిన సత్య నిర్దోషిని నిరూపించడానికి తన భార్య సావిత్రి ఊర్మిళ బ్రతికే ఉందన్న అనుమానంతో
ఇన్వెస్టిగేషన్ చేయడానికి చంద్ర అని మరొకరితో కలిసి వెళ్తుంది. సత్య వైఫ్ మీ ఫ్రెండా? అవును సార్, నా ఫ్రెండ్ ఉట్టే అమాయకురాలు. ఎంత చెప్పినా వినకుండా అది మూర్ఖంగా ముంబై వెళ్తానంటుంది. ఆల్రెడీ ఇక్కడే వాళ్ళ మీద అటాక్ జరిగింది. రియల్లీ? అవును సార్. అలాంటిది సావిత్రి అక్కడికి వెళ్తే వాళ్ళని ప్రాణాలతో తిరిగి రాణిస్తారా? ప్లీజ్ సార్, ఎలాగైనా వాళ్ళు ముంబై వెళ్లకుండా ఆపండి. మీరేం వరి అవ్వకండి. ఏసీపీ గారు చెప్పారనే కాదు, ఒకరికి ప్రమాదం అంటే కాపాడ్డం మా డ్యూటీ. అయినా ఒక కేసు గురించి ఇలాంటి క్లూస్ ఏమైనా దొరికినప్పుడు ముందు మాకు చెప్పాలి. అలాంటిది చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం తప్పు. యూ డోంట్ వరీ. మీ ఫ్రెండ్కి ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రయాణం మాత్రం చెయ్యరు, నాది హామీ. జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ రాసిచ్చి వెళ్ళండి. మిగిలింది నేను చూసుకుంటాను. చంద్ర అంటే నువ్వేగా? అవును. నీతో కొంచెం మాట్లాడాలి. స్టేషన్కి పద. ఇంట్లో ఇంకెవరెవరుంటారు? ఎవరు ఎస్ఐ నేరుగా ఇంటికి వచ్చేసి స్టేషన్కి పద అంటున్నాడంటే మన ఫ్లాష్ బ్యాక్ మొత్తం లీక్ అయిందా? నేను అండర్ గ్రౌండ్లో ఉన్న విషయం ఎలా లీక్ అయింది? ఇప్పుడేం చేద్దాం? ఎస్కేప్ అవుదాం? మిస్టర్, స్టేషన్కి పద అంటేనే అంత టెన్షన్ పడుతున్నావు ఏంటి? క్రిమినల్ హిస్టరీ బాగా ఉందా? చచ్చా, నాకు మొదటి నుంచి పోలీసులంటే భయం సార్. స్టేషన్కి రమ్మంటున్నారు కదా, ఆ భయంతో. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? పోలీస్ స్టేషన్ అంటే అదేమైనా బూత్ బంగ్లా అనుకుంటున్నావా? దయ్యాలుంటాయని భయపడటానికి? అంటే నా భయం నాది సార్. సర్లే, అంత భయపడకు. భయంతోనే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావు. ఓ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముంబై వెళ్తున్నావటగా? దాని గురించి మాట్లాడాలి, పద. దాని గురించా? 10 minutes కూర్చోండి సార్, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. నిన్ను రమ్మంటుంది షూటింగ్కి కాదు, స్టేషన్కి. తర్వాత రెడీ అవ్వచ్చు. పద పద పద. అవునా? ఓకే ఓకే, అలాగా. చూద్దాం చూద్దాం. ఆ విషయం అయితే నేను కూడా ఆలోచిస్తున్నాను. సరే సరే సరే, ఓకే ఓకే, నాకు ఈవినింగ్ కాల్ చేయండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి ముంబై కథ? చెప్పండి చంద్ర గారు. చెప్పడానికి ఏముంది సార్, ముంబై వెళ్ళడం కూడా తప్పే అంటే ఏం చెప్పగలం? వెళ్ళొద్దంటం లేదు, దేనికి వెళ్తున్నారంటున్నాను. ఏదో పని మీద వెళ్తున్నాం. అదే, ఏం పని? పర్సనల్ విషయాలు కూడా చెప్పాలా? స్టేషన్లోకి ఎంటర్ అయ్యాక పర్సనల్స్ ఏమీ ఉండవు, అంతా పబ్లికే. మీరు ఊర్మిళ మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముంబై వెళ్తున్నట్లుగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది.
అబద్ధం. మరి నిజం? చూసావా, టప్మని సమాధానం కూడా చెప్పలేకపోతున్నావు. సో నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. ఆల్రెడీ ఇది కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన కేసు. ఇలాంటి కేసులకు సంబంధించి ఏదైనా క్లూ దొరికింది అన్నప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు కంప్లైంట్ చేయాలి గాని మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి? ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఇక మేముండే దేనికి? ఏదో ఆధారం దొరికిందని మీరు వెళ్తారు, అవతలి వాళ్ళకి క్రిమినల్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా వెపన్స్ ఉంటాయి. వాళ్ల వల్ల మీకేమైనా హాని జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? చివరికి అందుకు కూడా పై వాళ్లతో తిట్లు తినాల్సింది మేమే. సారీ సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో ఏదో చెప్పారని మీరు నన్ను స్టేషన్కి తీసుకొచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం. అంటే మీరు ముంబై వెళ్ళటం లేదా? వెళ్తున్నాం. మీరు అనుకుంటున్నట్టు ఎవరో చెప్పినట్టు ఇన్వెస్టిగేట్ చేయడానికి కాదు. మరి చిన్న ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం. సో మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు? ఎస్. ఇన్వెస్టిగేషన్కి కాదు. యామ్ ఐ రైట్? రైట్. ఓకే, సావిత్రిని కూడా పిలిపించి మీరు చెప్పింది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుంటాను. చనిపోయిన ఊర్మిళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరిద్దరూ ముంబై వెళ్తున్నారని నిజమేనా?